అందరికీ నమస్కారం. హిందువులు పవిత్రంగా భావించే ద్వాదశ జ్యోతిర్లింగాల వెనకాల ఉన్న కథ ఏమిటి? ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తే పుణ్యం కలుగుతుందని నమ్ముతాం. దాని అంతరార్థం ఏమిటి అని తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనవి. వాటిని దర్శించడం వల్ల చాలా పుణ్యాలు లభిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత మహిమాన్వితమైన జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి వెనకాల ఉన్న కథ ఏంటో చూద్దాం. పూర్వం విష్ణు బ్రహ్మ ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్పని వాదన ప్రారంభించారు. ఆ వాదన కాస్త వివాదంగా మారింది. వారికి సఖ్యత కోసం శివుడు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయన స్వయంగా ఒక లింగాకారంగా ఉద్భవిస్తారు. ఈ లింగం యొక్క మొదలు చివరిని తెలుసుకొని రమ్మని వారిద్దరిని ఆదేశిస్తారు. అక్కడితో వారి వాదన దాన్ని తెలుసుకోవడం కోసం బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఎక్కి పై భాగానికి విష్ణువు వరహ రూపం ధరించి, కింద భాగానికి బ్రహ్మదేవునికి ఎంతకి కూడా అగ్రభాగం ఏమిటో తెలియలేదు. అదే సమయంలో శివలింగానికి పక్కగా ఉన్న మొగలి పువ్వుని చూసి బ్రహ్మ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతారు. ఈ లింగం యొక్క అగ్రభాగం నుంచి అని మొగలి పువ్వు చెప్తుంది. అయితే నువ్వు నాతో వచ్చి నేను కూడా చూశాను అని చెప్పి నాకు సహాయం చేయమని కోరుతాడు. అక్కడే ఉన్న ఆవు కూడా అదే విషయాన్ని చెప్తాడు. బ్రహ్మయే స్వయంగా అడిగేసరికి మొగలి పువ్వు ఆవు రెండు కూడా బ్రహ్మ చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తాయి. వాటితో సహా కిందకి వచ్చేసరికి పరమేశ్వరుని దగ్గర ఉన్న విష్ణువు నేను ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూడలేకపోయానని ఒప్పుకుంటాడు. అది విన్న బ్రహ్మ సంతోషించి నేను చివరి భాగాన్ని చూసి వచ్చానని, దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వు ఆవు అని చెప్తాడు. మొగలి పువ్వు అవును అని సాక్ష్యం చెప్తుంది. ఆవు మౌనంగా తోకూపుతుంది. తన జ్ఞానం నేత్రంతో జరిగిందంతా తెలుసుకున్న పరమేశ్వరుడు బ్రహ్మ అబద్ధం చెప్పాడని గ్రహించి కోపంతో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి నీకు భూలోకంలో పూజలు అందుకునే అర్హత లేదని శపిస్తాడు. అదేవిధంగా మొగలి పువ్వు శివపూజకు అర్హత లేదని శాపమిస్తాడు. నిజాయితీగా ఉన్నందుకు విష్ణువుకి భూలోకంలో అందరూ పూజించే విధంగా వరమిస్తాడు. ఎవరైతే విష్ణువుతో సహా శివుని పూజిస్తారో వారికే పూర్తి ఫలితం దక్కుతుందని, శివకేశవులకు భేదం చూపిన వారికి పూజ ఫలితం ఉండదని పరమేశ్వరుడు చెప్తాడు. అలా ఉద్భవించిన ఆ జ్యోతిర్లింగం చాలా శక్తివంతమైనది. కాంతివంతమైన ఆ లింగం నుంచి ఉద్భవించిన కాంతి కిరణాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మారాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం 12. వీటిని చాలా పవిత్రమైనవిగా భావించి దేవతలు సైతం పూజలు చేస్తారు. ఆ 12 ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గుజరాత్లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, మహారాష్ట్రలో భీమశంకరుడు, వారణాసిలో కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలో తయంబకేశ్వరుడు, దియోదర్లో వైద్యనాథుడు, ద్వారకలో నాగేశ్వరుడు, తమిళనాడులో రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్లో గ్రీష్మ ఈశ్వరుడు, ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.